ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే కర్నూలు మండలం ఈ తాండ్రపాటు గ్రామానికి వచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక కిందున్న పెద్దలకి అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. బాబు జగజీవన్ రావు 119వ జయంతి సందర్భంగా మరి బాబు జగజీవన్ రావు ఎవరంటే స్వచ్ఛమైన మాదక బిడ్డ. మరి బాబు జగజీవన్ రావు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఏదైతే రాజ్యాంగం రాశాడో ఏ మతానికి నష్టం లేనట్లా, ఏ కులానికి నష్టం లేనట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగం అమలు చేయాలంటే మరి బాబు జగజీవన్ రావు పార్లమెంటులో మరి రాజ్యసభలో అన్ని విధాలుగా చట్టరీతిగా చట్టసభలో సభ్యత్వం ఉంది కాబట్టి అన్ని విధాలుగా అన్ని మతాలకు రాజ్యాంగం అమలు చేశాడు. కానీ అదేవిధంగా మరి ఒకే రాష్ట్రం, ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం నుండి 25 సార్లు మరి ఎన్నికయ్యాడు. అంటే దాదాపు 50 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. కానీ ఇక్కడ మనం ఇంకా ఇక్కడ మన ఓట్లు వేసుకొని వేరే వాళ్ళు గెలుస్తారు కానీ మనం గెలవలేకపోయినాం. మరి ఇంత పెద్ద భారతదేశానికి ఉప ప్రధాని అని అంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని అయితే ఆయన ఉప ప్రధాని. మరి ఆయన ఎంతో పట్టుదల పౌరుషం ఉంటే ఈ దేశానికి ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి ఎంత కష్టంతో మరి ఎంతోమందిని అగ్రవర్ణాలని మరి ఎంతోమందిని కూడగట్టుకొని అందరి ఆయనకి పైన ఒత్తిడి చేస్తుంటే కూడా ఎక్కడ కూడా నా కాలు చేతులు ఇరిగిపోయినా నా నాయకుడు రాసిన రాజ్యాంగానికి ఏ లోటు లేనట్లు నేను కష్టపడి ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంత పట్టుదల పౌరుషంతో కూడా చేశాడు. కాబట్టి మనం కూడా మరి గ్రామాలలో ఐక్యత ఎన్నో వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కానీ మరి అంబేద్కర్ జయంతి కానీ బాబు జగజీవన్ రావు జయంతి కానీ అందరం కలిసికట్టుగా ఉండి మరి ఈ కార్యక్రమాలు ముందుకు పోతే మనము మన పిల్లల భవిష్యత్తుకు కూడా రాజ్యాధికారం కూడా మరి చేపట్టే దిశగా మనం ఉంటాం. ఎవరో ఫోటోలు ఎవరో ఫ్లెక్స్లు కనిపించుకుంటాం కానీ వాళ్ళు ఏమి ఇయ్యరు మనకి. మన భగవంతుడు మన దేవుడు వాళ్ళిద్దరే. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో కూడా ఏదైనా సార్లతో మాట్లాడి ప్రతి ఇంటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ బుక్ కానీ జగజీవన్ రావు జీవిత చరిత్ర కానీ కూడా మరి సార్లు కూడా బుక్కులు అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా మరి కర్నూలుకి 10 కిలోమీటర్లు ఉంది, కర్నూలుకి నా ఊరు 70 కిలోమీటర్లు ఉంది. అక్కడ కూడా ఫ్యాక్షన్ మండలంలో విగ్రహం పెట్టినాం. అంటే నాకు గొప్పతనం కాదు, మన ఆలోచన విత్తనం లాంటిది అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక నిర్ణయం తీసుకున్నా ఆయన రాసిన రాజ్యాంగం కూడా ఎక్కడ చెడిపోలేదు, ఆయన నిర్ణయం కూడా ఎక్కడ చెడిపోలేదు. ఈరోజు ఇంత భారతదేశానికి గొప్ప రాజ్యాంగం రాసినాడంటే మహాత్మా గాంధీతో పోరాడాడు, మరి ఇందిరాగాంధీ నెహ్రూతో పోరాడాడు, అందరితో పోరాడి కూడా మరి చక్కని రాజ్యాంగం రాసినాడు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కూడా మనం అన్ని విధాలుగా 10 కార్యక్రమానికి కూడా పెద్దలను తోలుకొచ్చుకొని మనల్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు ఉంటారు, మరి అందరూ కూడగట్టుకొని సమావేశాలు సభలు పెట్టండి. మరి నరసింహ ఒక్కంతో అయ్యే పని కాదు, అందరూ కూడగట్టుకొని ఒక బేస్మెంట్ తయారు చేసుకుంటే దానిపైన బిల్డింగ్ కట్టించుకుంటాం, మేడ కట్టించుకుంటాం. కానీ నరసింహ ఒక్కంతోనే అయ్యే పని కాదు. నరసింహ మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని మరి ఏదైనా ఉంటే పొరపాటు ఉంటే క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి జై భీమ్, జై జీవన్.